పెండింగ్ కేసులు మన న్యాయ వ్యవస్థను వెంటాడుతున్న అతిపెద్ద సవాల్. సుప్రీంకోర్టు సైతం ఇందుకు మినహాయింపు కాదు. నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ ప్రకారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో 82,000కు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. మరి ఈ పెండింగ్ కేసులకు త్వరలోనే విముక్తి లభించనుందా? పెండింగ్ కేసులను తగ్గించేందుకు గత సీజేఐలు ప్రయత్నించిన ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఇటీవలే 51వ సీజేఐగా బాధ్యతలు తీసుకున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా దీనిపై మరింత ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఓ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చారు. కోర్టు కేసుల్లో ఆఫ్టర్ నోటీస్ మిస్లీనియస్ మ్యాటర్స్, రెగ్యులర్ హీరింగ్ మ్యాటర్ అనే 2 రకాలు ఉంటాయి. కోర్టు నోటీసులు పంపాక ఇరు పక్షాల మధ్య ఒక్క వాదోపవాదాలు కూడా జరగని కేసులను ఆఫ్టర్ నోటీస్ మిస్లీనియస్ మ్యాటర్స్ అంటారు. ఆ వాదోపవాదాలను పరిశీలించి కేసును కోర్టు విచారణకు స్వీకరిస్తే అది రెగ్యులర్ హీరింగ్ మ్యాటర్ అవుతుంది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ ఆఫ్టర్ నోటీస్ మిస్లీనియస్ మ్యాటర్స్ మీద ఫోకస్ పెట్టింది. కింద కోర్టు తీర్పులను సవాల్ చేస్తూ దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా ఈ పెండింగ్ కేసుల జాబితాలో ఉన్నాయి. వీటన్నిటిని మంగళ, బుధ, గురువారాల్లో విచారించేందుకు సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఫ్రెష్ కేసులను సోమ, శుక్రవారాల్లో మాత్రమే విచారించాలని జస్టిస్ ఖన్నా నిర్ణయించారు. ఇరుపక్షాల మధ్య సుదీర్ఘ వాదనలు ఉండే కేసులను ఫలితంగా పెండింగ్ కేసులను విచారించేందుకు టైం ఉంటుంది. జస్టిస్ ఖన్నా కంటే ముందున్న సీజేఐలు కూడా పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు వినూత్న నిర్ణయాలు తీసుకున్నారు. రెగ్యులర్ పిటిషన్లు, రాజ్యాంగ బెంచ్ పిటిషన్లను విచారించడంపై ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఖన్నా అడ్మిషన్ స్టేజ్ కేసులకు ప్రాధాన్యమిస్తున్నారు. మాజీ సీజేఐ డివై చంద్రచూడ్ ఫిబ్రవరి 2023 నుంచి నవంబర్ 2024 ఆయన పదవీకాలం ముగిసే వరకు బుధ, గురువారాల్లో మాత్రమే రెగ్యులర్ పిటిషన్లపై హీరింగ్స్ చేశారు. ఈ 2 రోజుల్లో ఇతర కేసుల్ని విచారించేవారు కాదు. రిటైర్మెంట్ స్పీచ్ లో చంద్రచూడ్ నవంబర్ 2022 నుంచి నవంబర్ 2024 వరకు రెగ్యులర్ పెండింగ్ కేసులు 28,682 నుంచి 22,000కు తగ్గాయని వివరించారు. ఈ నేపథ్యంలో తాజాగా జస్టిస్ ఖన్నా తీసుకున్న కొత్త నిర్ణయం పెండింగ్ కేసుల సంఖ్యను మరింత తగ్గిస్తుందా? వేచి చూడాలి. ఇది ఇవాల్టి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.